హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోరీస్. ఇది కూడా బొబ్బులి సరౌండింగ్ వెన్నెల ఎస్టేట్ అనమాట. వెన్నెల రియల్ ఎస్టేట్ అంటే దీన్ని ఈ జగన్నాథపురంకి బొబ్బులి సంతకి మధ్యలో ఉంది. తార్ రోడ్ నానుకొని ఉన్న సైట్ అనమాట ఇది. వెన్నెల రియల్ ఎస్టేట్ అనేది ఇది కూడా మంచి డెవలపింగ్ ఏరియా. చూసారు కదా బిల్డింగ్స్ ఎలా కట్టారో లోపల. ఇది అప్రూవల్ బిల్డింగ్తో ఉందన్నమాట. పవర్ కానీ ఇదంతా కూడా డిటిసి అప్రూవల్తో సంబంధించింది. తార్ రోడ్ని ఆనుకొని లోనికి వెళ్దాం ఇలాగా ఎస్టేట్లోకి. ఎంత బాగుంది అనేది చూద్దాం. సిమెంట్ రోడ్లు, ఇది కూడా చాలా కాలం అయిందనమాట కట్టిన డెవలప్ అయ్యి. ఇందులో కూడా హౌసెస్ కానీ అన్నీ కూడా అప్రూవల్ బిట్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే మాత్రం 20+ ఉంటుందండి గజం అయితే. అందులో మరి మార్పులు ఏం లేవు, 20+ ఉంటుంది. ఇవన్నీ కూడా టీచర్స్ ఇవి కూడా. కాబట్టి ఎవరైనా టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇది అప్రూవల్ బిట్లు, డిటిసి అప్రూవల్ అట్లా ఉంటాయి. ఇక్కడ కొనుక్కోవాలన్న కూడా ఇలాంటి ఏరియా కూడా చాలా డెవలప్డ్ ఏరియా. కాబట్టి ఈ ఏరియాలు కూడా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు అన్నట్టు. మనకు కావాల్సింది ఏంటి, హౌస్ కడితే లోన్ రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా చూశారు కదా, ఎంత పాతదైతే కానీ రోడ్డు ఇలా పాడవదు. రోడ్డు పాడైపోతుంది. సిమెంట్ రోడ్లు వేసింది. చాలా కాలం క్రితమే కట్టిన ఈ హౌస్ కూడా. ఇదైతే న్యూ హౌస్ లాస్ట్లో ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా డెవలపింగ్ అవుతూనే ఉందన్నమాట. బొబ్బులు ఆనుకొని తార్ రోడ్ని ఆనుకొని వెంచర్ అన్నట్టు ఇది. వెన్నెల రియల్ ఎస్టేట్ అంటారు. వెన్నెల ఎస్టేట్ ఇది. కాబట్టి ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం. లోపలికి కూడా ఎవరు అంత ఈజీగా రారు. మెయిన్ గేట్ అక్కడ ఉంది కదా, సెక్యూరిటీ గేటు. కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా మీకు ఇందులో విషయాలు ఏం కావాలి, ఇవి కూడా 30 feet రోడ్స్, డెవలపింగ్ ఏరియా కాబట్టి మీరు ఆ ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా చాలా బాగుంది హౌస్లు అయితే. డెవలపింగ్ ఏరియా, 20 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు అన్ని రకాలు కూడా ఉన్నాయి. డిటిసి అప్రూవల్తో ఉంటాయి. ఇవి కూడా అప్రూవల్ బిట్లు అనమాట. ఇందులో నేను రెండు బిట్లు చేశాను. కాబట్టి ఈ మ్యాప్లు గురించి కూడా తెలుసు. ఒకటే మ్యాప్ ఇదంతా. ఇందులో ఎటువంటి వ్యక్తి అయినా మీడియేట్ చేయవచ్చు. ఎందుకంటే ఒకటే మ్యాప్ ఉంది కాబట్టి ఎవరు చూపించినా బిట్ అయితే మారదు, ప్లేస్మెంట్ మారదు. కాబట్టి కాకపోతే గజం రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి. ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మన ద్వారా అయితే కొద్దిగా తక్కువకే వస్తుంది. అంతేకాకుండా మనం చాలా కాలం బట్టి అందరికీ పరిచయిస్తున్నాం. నాయుడు రియల్ ఎస్టేట్ అంటే ఎవరు బొబ్బుల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గుడ్ నేమ్ కూడా, దాంతోపాటు గుడ్ నేమ్ కూడా మనకు ఉంది. కాబట్టి గుడ్ గ్రోత్ వాళ్ళైతే బాగా చేస్తారని ఒక మంచి ఆలోచన ఉంది. మనం చెప్పి మన డబ్బు ఇప్పుడు కొట్టుకోకూడదు. మన గుండె అడిగితే చాలామంది చెప్పే మాట మీకు ఎందుకంటే చెప్తున్నాను. ఎవరికైనా నా మీడియేటర్ నాయుడు అంటే ఎవరైనా చెప్తారు. కాబట్టి ఎవరైనా కానీ మీరు కొనుక్కోవచ్చు, ఆ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అంతేకాదు బాగుంది. డెవలపింగ్ కూడా చాలా బాగుంది. వాటర్ ప్రాబ్లం లేదు ఈ ఏరియాలో, వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా కానీ కట్టుకోవాలి అనుకుంటే తార్ రోడ్ని ఆనుకొని మంచి కాంప్లెక్స్ ఏరియా కాబట్టి కట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కొనుక్కోండి, అలాంటి ఇబ్బంది కూడా ఉండదు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. డెవలపింగ్ ఏరియా చాలా బాగుంది ఈ ఏరియా అయితే. నేను కూడా రిఫర్ చేస్తాను ఈ ఏరియాని. ఈ హౌస్ పర్పస్ అయితే కొద్దిగా ఎంప్లాయీస్ అయితే ఇందులో కొనుక్కున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో కొనుక్కోండి, చాలా బాగుంటుంది. అంతేకాదు మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా చేసుకోవాలి. మీ డబ్బులు వృధాగా వేరే ప్లేస్లో పెట్టొద్దు. మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి.
రూపాయి వచ్చే ప్లేస్లో రూపాయి పెట్టుకోండి. మొక్కల కాన్సెప్ట్ అలాంటివి వెళ్ళొద్దు. మొక్కల కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మీకు తక్కువ రేటుకు ఏదో పొలంలో మొక్కలు వేసి ఇచ్చేస్తారు. అలాంటి కాన్సెప్ట్లోకి వెళ్ళి మీ డబ్బులు హోల్డ్ చేసుకోవద్దు. హోల్డ్ చేసుకోవడం వల్ల చాలా లాస్ అవుతారు మీరే. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదిస్తే రూపాయి కూడబెట్టుకుంటారు కాబట్టి రూపాయికి వచ్చే ప్లేస్లో పెట్టుకోండి. మన వ్యక్తిత్వం ఏంటంటే రోజు వచ్చే రూపాయి గుండా ఆలోచిస్తాం. ఒక్కరోజు 100 రూపాయలు కొట్టే ఆలోచన మనకు లేదు. సో మన మీడియేటర్గా ఒకేసారి 100 రూపాయలు వచ్చే ఆలోచనలు మనం చెయ్యం. రోజు ప్రతి ఒక్కరు 100 కస్టమర్స్ 100 రూపాయలు ఇచ్చే బాగుంటుంది. ఒకరి దగ్గర 100 రూపాయలు తీసుకుంటే అది బిజినెస్ అవ్వదు, వేరే లెక్క వెళ్తుంది అనమాట. అది చెప్పకూడదు. చాలామంది అట్లా చేయడం వల్లే ఈరోజు మార్కెట్లో లేకన్నా అయిపోయారు. కాబట్టి మీడియేటర్ అనేవాడు చాలా ఎంత పద్ధతిగా ఉంటే బిజినెస్ అంత పద్ధతి రన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగడం కూడా కస్టమర్స్ తగ్గారు. కొనుక్కున్న వాళ్ళు మాత్రం హౌస్ పర్పస్ కొనుక్కోండి, బాగానే ఉంటుంది. ఇందులో ఈ సైట్లో అయితే మాత్రం వెనిలా ఎస్టేట్ అంటారు దీన్ని, బొబ్బులకి. ఇది ఎక్కడంటే కరెక్ట్గా యుద్ధ స్తంభానికి యువతల జగన్నాథపురంకి ముందు అలా మంచి ప్లేస్ అన్నమాట. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లొకేషన్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ పచ్చని చెట్లతో ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇల్లులు కట్టి చాలా మంచి ప్లేస్లోనే ఉందన్నమాట. ఈ రకంగా అప్రూవల్ బిట్లు పవర్ కూడా ఉంది. వెంటనే హౌస్ కట్టుకోవచ్చు అనమాట. లోన్లు కూడా ఇస్తాడు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ అంత డెవలప్ అయ్యింది. లోన్ తీసుకునే హౌస్ కట్టుకునే ప్లేస్ అనమాట. అది కూడా వర్షం పడినా కానీ ప్లెయిన్ ప్లేస్ కాబట్టి అక్కడ వాటర్ కూడా నిలబడదు. వాటర్ సోర్స్ కూడా బాగానే ఉంటుంది. తక్కువ డిస్టెన్స్లో వాటర్ కూడా పడుతుంది కాబట్టి ఆల్రెడీ హౌస్ కట్టిన వాళ్ళందరూ రెఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంది ఈ ఏరియా అంటేనే మనం ఈ విషయాలన్నీ చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇందులో కూడా మీరు బిట్లు తీసుకుంటే బాగుంటుంది. బొబ్బుల్లో డెవలప్ ఏరియాలో ఇది చాలా పాతది అనమాట. వెనిలా ఎస్టేట్ అంటే ఎవరైనా కానీ సూపర్ అనే ఇదనమాట ఇది. కాబట్టి సో ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు చెక్ చేసుకోండి. చివరి వరకు మేము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మున్సిపాలిటీ పంచాయతీ అనేది కూడా మీరు అడిగి తెలుసుకొని మరీ కొనుక్కోండి. ఎందుకంటే మున్సిపాలిటీకి పంచాయతీకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ డబల్ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొనే వస్తువు కొనేయడమే కాదు, దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టాలన్నా ఇబ్బందే. కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. అందుకే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఆలోచన పెట్టుకొని మీరు డెవలప్ చేసుకుంటారని అనుకుని ఉంటున్నాను. చాలామంది డెవలప్ చేయడానికి ఇదొకటి అనమాట. ఈ ఏరియాలో కొనుక్కొని హౌస్ కట్టుకునే వాళ్ళు చాలామంది మంచిగా ఉంది అని అంటున్నారు. కాబట్టి అది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. చాలామంది ఇందులో టీచర్సే హౌస్ కట్టుకున్నారు. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఎంప్లాయీస్ ఉంటే ప్రశాంతమైన వాతావరణం, అప్రూవల్ బిట్లతో డెవలపింగ్ ఏరియా. కాబట్టి ఎవరైనా కానీ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది కూడా ఎలాంటి పెడితే అలాంటి మీడియేటర్స్తో వెళ్ళి డబ్బుల్ని హోల్డ్ చేసుకుంటున్నారు. కొద్దిగా ఆలోచించండి. ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే ఏంటంటే బంగారం రావాలంటే 1,00,000 రూపాయలు పెట్టడం అనేది సహజం. ఎలాగో బంగారం లాంటి బిట్టు కావాలని కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇక పెట్టేదాన్ని బట్టే బంగారం కూడా ఎలా వస్తుందో భూమి కూడా అంతే ప్రయారిటీతో వస్తుంది. కాబట్టి భూమి కొనడంలో కానీ బంగారం కొనడంలో కానీ అశ్రద్ధ, కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. డబ్బులు ఎక్కువగా పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఎటువంటి బిట్ వస్తుందో, ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ బిట్ కొనేస్తారో మీకు కూడా ఐడియా ఉండదు. మాకు కూడా రూపాయి వస్తుందనే చూసుకుంటారు కానీ మీడియేటర్స్ అది తర్వాత అది అమ్మగలమా లేదా, ఆయనకి డబ్బులు తిరిగి అవుతాయా మనకి ఎక్కువ లాభాలు లేకపోయినా మన రూపాయి అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి నీడ్ అనమాట.
ఎందుకంటే మన పెట్టుబడిన రూపాయి రిటర్న్ రాదంటే మనం ఎవరైనా పెడతామా? పెట్టాం కదా. కానీ ఆ టైంలో 10 మొక్కలు వేస్తే నీ డబ్బులకి అదే అసలు అని అన్నట్టు క్రియేట్ చేస్తారు. అవన్నీ నమ్మొద్దు. ఎందుకంటే అలా నమ్మి చాలామంది బిట్లు కొనేసి ఇప్పటికి కూడా అడవిలు అయిపోయి కానీ వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ బిట్టి సేల్ అవ్వడం కానీ జరగట్లేదు. సో ఈ దృష్టిలో పెట్టుకొని మంచి ఇన్వెస్టర్ మాత్రం మంచి మీడియాని ఎన్నుకోండి. వాళ్ళకి కమిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయద్దు. ఎందుకంటే మీడియేటర్ కమిషన్ ఎగట్టే ఆలోచన కస్టమర్కి మీద వచ్చింది అనుకుంటే నువ్వు బొంగుపాలు అయిపోతావు. ఎందుకంటే ఎక్కడ పెట్టించుతాడో తెలియదు, నమ్మించి మరీ మోసం చేస్తాడు మీడియేటరు. కాబట్టి అలా కమిషన్ మాత్రం ఎటువంటి ఇబ్బంది కలిగినయద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ వాచ్ చేసి అలా వదిలేవద్దు. షేర్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. నా ల్యాండ్ మీద ఇన్ఫర్మేషన్ కావాలనే వాళ్ళు, ఏరియా కావాలనే వాళ్ళు చాలామంది నా వీడియోస్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.